ఉంటే పాపములన్నీ తొలగు గదా. 7 పంటలు ఎక్కినంతనే మనసే పరవశము. శ్రీనివాసుడు సోది చెప్పుట. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ, సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ. సోదమ్మయ్యి, అమ్మా మా పద్మావతి దేవికి సోది చెప్పాలంటమ్మ. మా ధరణి దేవి గారు పిలుస్తున్నారు తల్లి. అలాగే తల్లి. అమ్మ రాజమందిరం రావడానికి దారి తెలియట్లేదమ్మా. చెలికెత్తల్ని పంపించడం చూడండి అమ్మా. అలాగే తల్లి. అమ్మ దారి చూపిస్తే ఎరుకల సాని వస్తుందమ్మా. పిల్లలు చెలికెత్తులు సోది చెబుతానంటూ స్వామి పడబడుతూ ముత్యాలు పోయింది పద్మావతి పెట్టి చిన్నారని సోది చెబుతానమ్మ, సోది చెబుతానమ్మ, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, ఉన్నట్టే చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెబుతానమ్మ సోది. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, గజవాడ దుర్గమ్మ పలుకు, గోపవరం రేగులమ్మ పలుకు, సొగ్గొండ సోమాలమ్మ పలుకు, జగన్నాథపురం దొడ్డ గంగమ్మ పలుకు, నూటొక్క దేవతలమ్మ పలుకు, మూల దేవతలకు ముందుగా మొక్కుతున్నానమ్మ. మంచి వాకులు ఇమ్మని అడుగుతున్నాను. ఇంకోవే కూడా వివరము చెప్పేదా, జరిగేదంతా ముందుగా చెప్పేదా. అమ్మా ధరణీదేవి చెప్పమ్మా. చక్కగా పాట పాడుతూ మెట్ట మీదకి వెళ్తున్నా ఎరుకలసారిని పిలిచారు కదా తల్లి. అవునమ్మా. ఏ విషయం గురించో చెప్పండి అమ్మా. పద్మావతి దేవి ఈ మధ్య ఎందుకు చాలా బెంగగా ఉంటుందమ్మా. అలాగా అమ్మా. అవునమ్మా. అమ్మా పద్మావతి దేవి, నువ్వేదో బెంగ పెట్టుకున్నావంట కదా తల్లి. అవునమ్మా. పలుకమ్మా పలుకు. అవునంట. అమ్మా ఆ అమ్మాయి పలుకట్లేదంటే ఇక్కడ ఎరుకల సారి వచ్చిందని ఏదో చెప్పుద్దనుకు నాకు చెప్తున్నదని. ఎందుకో తెలుసా, బెంగ పెట్టుకున్నానని చెప్తున్నామ్మా. ఆ బెంగ ఎలాంటిదనైతే నన్ను చెప్పమంటుంది తన చెప్పుకోలేక. అర్థమైందా తల్లి? వ్యాధన్నది నీకు లేని లేదు, మనసుకు పట్టిన ప్రేమ జబ్బు. శృంగారవనమును చూసిన పురుషుడు నీ మనసప్పుడే తోచినాడే తల్లి కదమ్మా. అది తల్లి విషయం. ఆయన ఎలా ఉంటారంటే 6 అడుగుల అందమైన వాడు, నిన్నే చూడక వచ్చినాడే తల్లి. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడమ్మా. రాలుగాయి పిల్ల నీవు రాళ్ళతో కొట్టి పంపావే తల్లి. నీ వలనే అతను బాధపడుతూ నిన్నే తలుచుతూ ఉన్నాడే తల్లి. అర్థమైంది కదా తల్లి? అర్థమవుతుంది. ఆయన ఎలా ఉంటారో మరొకసారి చూడండి అమ్మ. ఆది దేవుడు అతడే కాదా, శ్రీనివాసునిగా వచ్చినాడమ్మా. ఈ పరిణయమే తప్పక జరుగును, నీటిలంతా తీరిపోనే తల్లి. ఆకాశరాజుకి జన్మమే ధన్యం,
పుణ్యఫలము నిక్కముగానే నిజమే చెబుతా చెప్పిన వాకు తప్పదు ఎప్పుడు నా ఎంత చూడదండి అర్థమైందమ్మా నిక్కముగానే నిజమే చెబుతా చెప్పిన వాకు ఎప్పుడు తప్పదు ఇప్పుడు ఒక సత్యము చెబుతా విను